హెచ్ఎస్సిఆర్పి అన్నది కామన్గా మనము చూసుకునే ఒక రిస్క్ ఫ్యాక్టర్ అండి. ఇప్పుడు గుండెపోటు రావడానికి చాలా కారణాలు ఉంటాయి. స్మోకింగ్, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, అబ్డామినల్ ఒబిసిటీ, పొట్ట భాగంలో ఫ్యాట్ ఎక్కువగా ఉండడము, ఇవన్నీ కామన్గా మనము వినే కారణాలు. ఇంకొక కారణం ఏంటి అంటే హెచ్ఎస్సిఆర్పి, హై సెన్సిటివ్ సిఆర్పి, సి రియాక్టివ్ ప్రోటీన్ అన్నది కూడా ఎక్కువగా ఉండడం కూడా ఈజ్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్. సో హెచ్ఎస్సిఆర్పి అన్నది నార్మల్గా బరువు ఎక్కువ ఉన్న వాళ్ళలో, అబ్డామినల్ ఒబిసిటీ ఉన్న వాళ్ళలో మెటబాలిక్ సిండ్రోమ్ అంటామండి, వీటిలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇది బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ను సూచిస్తుందండి. సో సిఆర్పి అన్నది ఎక్కువగా ఉంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉన్నట్టు అర్థం. సో ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు గుండెపోటు రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయండి. సో మరి సిఆర్పి తగ్గించుకోవడానికి మనం ఏం చేయగలం అన్నది మనం కామన్గా అడిగే క్వశ్చన్. ఇప్పుడు సిఆర్పి అన్నది తగ్గడానికి మనం ఓవరాల్గా డైట్, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, ఇవన్నీ ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో వెయిట్ తక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. అబ్డామినల్ ఒబిసిటీ మెయిన్లీ మన ఇండియన్స్కి ఎలాగంటే పొట్ట భాగంలో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని మనము తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 30 minutes per day, weekly 150 minutes per day per week. Healthy lifestyle and diet జాగ్రత్తగా ఉండడం, అవాయిడింగ్ రెడ్ మీట్, ఎస్పెషలీ రెడ్ మీట్, అండ్ టేకింగ్ ఫుడ్స్ విచ్ ఆర్ రిచ్ ఇన్ ఫైబర్, ఎస్పెషల్లీ స్ప్రౌట్స్, ఇలాంటివి. మనకి ఫైబర్ డైట్, ఫ్రూట్స్, ఫైబర్ డైట్ ఎక్కువగా ఉన్న పదార్థాలు మనం తీసుకుంటే ఓవరాల్గా బాడీలో ఇన్ఫ్లమేషన్ అన్నది తగ్గుతుంది, సిఆర్పి అన్నది తగ్గుతుంది. అండ్ సిఆర్పి తగ్గడానికి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. బట్ దెన్ ఫస్ట్ మనం ఎప్పుడు లైఫ్ స్టైల్, డైట్, దీని మీదే ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. మెడిసిన్స్ మనం సిఆర్పి ఒకటే ఎక్కువ ఉండదండి, దానితో పాటు వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. బీపీ, షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అవి తగ్గడానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఓవరాల్ సిఆర్పి ఈజ్ అడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్. వీటితో పాటు మన కామన్గా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్తో పాటు అడిషనల్లీ సిఆర్పి ఈజ్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్. ఇది ఎక్కువ ఉన్నప్పుడు మామూలుగా మనము రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ, డైట్, ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్, ఇవి జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుందండి.